గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ యశ్వంత్ ఫ్రమ్ CSC4. నేను ఈ రెస్టారెంట్ ఫైండర్ యాప్లో కొన్ని కాన్సెప్ట్స్ ఎలా యూస్ చేశానో చెప్తాను సార్. ఫస్ట్ పేజ్ నేషన్. ఈ పేజ్ నేషన్ ఏమో లార్జ్ డేటా సెట్స్ని స్మాల్ పేజెస్గా డివైడ్ చేయడానికి యూజ్ అవుతుంది సార్. నెక్స్ట్ ఇది మెయిన్లీ నేను రెస్టారెంట్ లిస్ట్లో యూస్ చేశాను సార్ పేజ్ నేషన్. ఇక్కడ నేను పేజ్కి 16 రెస్టారెంట్స్ పెట్టుకున్నాను. దీనివల్ల లోడింగ్ ఎఫెక్ట్ తగ్గుతుంది సార్. నెక్స్ట్ మాంగోడిబి ఏమో డేటాబేస్ సార్. దీనిలో డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మాంగోడిబి అట్లాస్ మేము యూస్ చేసాం సార్. ఇది క్లౌడ్ డేటాబేస్. నెక్స్ట్ సూపర్బేస్ సార్. ఇది మాంగోడిబి ఇది ఎస్క్యూఎల్లో మెయిన్లీ వాడతారు. ఎస్క్యూఎల్ డేటా టేబుల్స్లో స్టోర్ చేయడానికి మెయిన్లీ సూపర్బేస్ వాడతారు. నెక్స్ట్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు మనం పర్ఫామ్ చేసే యాక్షన్స్ని మెయిన్లీ ఈవెంట్స్ అంటారు. ఫస్ట్ ఇప్పుడు వ్యూ రెస్టారెంట్స్ కొట్టాం సార్. ఇది ఒక యాక్షన్. ఇప్పుడు నేను కొట్టిన వెంటనే యాక్షన్ జరిగింది కదా సార్, దీన్ని ఈవెంట్స్ అంటారు. నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఇప్పుడు ఈ ఈవెంట్ అవ్వడానికి ఏవైతే పర్ఫామ్ అయ్యో దాన్ని ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ ఈవెంట్ లూప్ సార్. ఈవెంట్ లూప్ ఏమో అసింక్రనస్ ఫంక్షన్స్ని మెయిన్లీ మేనేజ్ చేస్తారు సార్. ఇప్పుడు యూజర్ సెర్చ్ చేసిన తర్వాత ఏపీఐ రెస్పాన్స్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది సార్. బట్ ఈవెంట్ లూప్ ద్వారా పేజ్ ఫ్రీజ్ అవ్వకుండా బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అవుతుంది సార్. నెక్స్ట్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మెయిన్లీ రియాక్ట్లో 3 స్టేజెస్గా యూస్ చేస్తారు. మౌంటింగ్ అనేది స్టార్టింగ్ స్టేజ్, అప్డేటింగ్ అనేది మిడిల్ స్టేజ్, అన్మౌంటింగ్ అనేది ఎండింగ్ స్టేజ్ సార్. నెక్స్ట్ హుక్స్ అనేవి మెయిన్లీ రియాక్ట్లో వాడతాం సార్. మనం అప్పట్లో హుక్స్ లేనప్పుడు క్లాసెస్ ఉండేవి. క్లాసెస్ ద్వారా స్టేట్ మేనేజ్మెంట్ అనేది నీట్గా అవ్వట్లేదు. సో హుక్స్ ఇప్పుడు యూస్ చేస్తున్నాం. హుక్స్ ద్వారా యూస్ స్టేట్ ఏమో డేటా స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం మెయిన్లీ. ఎగ్జాంపుల్, సో ఇది వ్యూ రెస్టారెంట్స్, ఈ లిస్ట్స్లో ఇవన్నీ డిస్ప్లే అవ్వడానికి యూజ్ ఎఫెక్ట్ వాడతాం సార్. నెక్స్ట్ యూజ్ ఎఫెక్ట్ ఏమో ఏపీఐ కాల్స్ అండ్ వాటికి యూజ్ ఎఫెక్ట్ వాడతాం. అండ్ నెక్స్ట్ ట్రిగర్స్ సార్. ట్రిగర్స్ అంటే మెయిన్లీ మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్కి మారినప్పుడు ఏపీఐ అనేది ఆటోమేటికల్లీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది సార్. సో అదొక ట్రిగర్. నెక్స్ట్ ఇంకా బటన్ క్లిక్ చేస్తే యూజర్ ఇంటరాక్షన్స్, నెక్స్ట్ క్లికింగ్ బటన్, ఇది కూడా ఒక ట్రిగరే సార్. నెక్స్ట్ కాల్ బ్యాక్స్ అంటే ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ ద్వారా పాస్ చేయడం, దీన్ని కాల్ బ్యాక్స్ అంటారు సార్. నెక్స్ట్ ఆన్ సక్సెస్ అండ్ ఆన్ ఫెయిల్యూర్. ఇప్పుడు మనం ఏదైనా సెర్చ్ చేద్దాం సార్. ఇప్పుడు పిజ్జా, ఇదేమో సెర్చ్ రెస్టారెంట్స్. సో ఇక్కడ నో రెస్టారెంట్స్ ఫౌండ్ సార్. సో పిజ్జా అనే నేమ్తో ఏ రెస్టారెంట్స్ లేవు. సో నేను ఎక్కువ ఇచ్చాను కదా సార్. సో ఇది ఆన్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేదైనా సెర్చ్ చేద్దాం. సో ఇక్కడేమో సెర్చ్ రిజల్ట్ డిస్ప్లే అవుతాయి సార్. సో ఇది ఆన్ సక్సెస్ ఫంక్షన్. సో థ్యాంక్ యూ సార్.